ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. ఆయన మనందరి దగ్గరకు ఎక్కడ రోడ్డు మీద మున్సిపల్ కార్మికుడు కనపడితే, పంచాయతీ కార్మికుడు కనపడితే, ఇంకొక విద్యుత్ కార్మికుడు కనపడితే, ఇంకొక మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుడు కనపడితే మనందరి భుజాల మీద చేసులేచి ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం పోతే మేము రాంగాలనే మీ అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తాం, పిఎఫ్ ఇస్తాం, ఈఎస్ఐ అమలు చేస్తాం, మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాం అని చెప్పేసి ఆ బాబు గారు చెప్పారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఎన్ని చేస్తే ఈ రోజు రేపు మనం అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఇట్లా ఆకలితో ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి లేదు. కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇంతకుముందు మన పంచాయతీ వర్కర్లకు సంబంధించి మన నాయకులు మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాస్ గారు పంచాయతీ వర్కర్ల కోసం అనేక పోరాటాలు చేసి అనేక జీవోలు మనం సాధించుకున్నాం. మనమే కొత్తగా ఏమి అడగటం లేదు. కాగితం మీద ఉన్నటువంటి జీవోలు అవుతున్నాయో ఆ జీవోలను అమలు చేయమని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఆ జీవోలను అమలు చేస్తే మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది, మన కనీస వేతనాలు అమలు అవుతాయి. ఎవడు పడితే ఆడొచ్చి ఈ పంచాయతీ కార్మికురాలు మా పార్టీ కాదు, నాకు అనుకూలంగా లేదని చెప్పేసి తొలగించే హక్కు ఉండదు. మనకున్నటువంటి పిఎఫ్ అమలు అయితే మనకున్న కనీస వేతనాలు అమలు అవుతాయి. కాగితాల మీద ఉన్నటువంటి అమలు చేయడానికి కూడా ఏ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ఏ ప్రభుత్వమే కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమన్నా ఇవి అమలు చేసిందా, మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏమైనా చేశారంటే వాళ్ళు కూడా మోసం చేశారు. ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు, షెడ్యూల్డ్ పరిశ్రమల్లో ఉన్నటువంటి ఇతర ఐఎల్టీడీ కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, మనం ఏమడుగుతా ఉన్నాం, అయ్యా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కనీస వేతనాలు అమలు చేయడం కోసం 26,000 రూపాయలు ఇవ్వాలని. ఏంటి 26,000 రూపాయల సూత్రబద్ధం? ఓ కుటుంబంలో ఈ మన మనుషులుగా ఉన్నటువంటి బతకాలంటే ఒక కుటుంబంలో ముగ్గురిని క్రైటీరియాగా తీసుకుని, ఒక భార్య, భర్త, ఒక పిల్లవాడు తీసుకుని వాడు తిండి తినడానికి వస్తున్న తిండి గింజలు, నివాసం ఉండటానికి ఇంటి సదుపాయము, ఆరోగ్యం బాగోకపోతే వైద్య సదుపాయము, వీటన్నిటిని పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు చెప్పింది 26,000 రూపాయల వేతనం అమలు చేయాలని.